మీకు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ, ఎంతో విశేషమైనటువంటి రెమెడీ, ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ చెప్పలేని రెమెడీ మీకోసం చెప్పడం జరుగుతుంది ప్రేక్షకులకు. ఎందుకంటే మనం చెప్పినటువంటి చాలా రెమెడీస్ కూడా చాలామంది కూడా చేసుకుంటూ చక్కటి ఫలితాలు పొందుతూ ఉన్నారు. ఎన్నో కాల్స్ వస్తూ ఉన్నాయి. అందరూ కూడా చాలా చక్కగా కూడా సమాధానాలు చెప్తూ ఉన్నారు. చాలా బాగుంది గురువుగారు, ఎంతో పాజిటివ్గా ఉంది అనేటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం అందరికీ కూడా. అయితే ఈరోజు చెప్పేటువంటి రెమెడీ కేవలం దీపారాధనకు సంబంధించింది. ఈ దీపారాధనలో భాగంగా కామాక్షి దీపం కావచ్చును, లేదా ఇది తెలియకుండా మామూలు దీపారాధననే అనుకోండి. కానీ దీని వలన అనుకున్నటువంటి పనులు కేవలం 11 రోజులలో నెరవేరడం ఎంతో అత్యద్భుతమైనటువంటి రెమెడీ ఇది. కేవలం దీపారాధన అండి. ఒక 3 వత్తులతో దీపారాధన చేసుకున్నట్టయితే మరి అది ఎట్లా చేయాలి అనేటువంటిది మనం వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా కూడా చూడండి. ఒక వీడియో బెల్లము మిరియాలకు సంబంధించినటువంటి వీడియో చేయడం జరిగింది మనం రెమెడీ. దానికి సంబంధించి దగ్గర ఒక 50 నుండి 60 కాల్స్ చేసి ఉన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. మీరందరూ మంచి రెమెడీస్ చేసుకొని మంచి ఫలితం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి ఈ రోజు యొక్క రెమెడీ ఏమిటి మనం చెప్పేటువంటిది అనుకుంటే, ఒక 11 లవంగాలు, అదేవిధంగా 11 ఇలాచీలు, 11 లవంగాలు, 11 ఇలాచీలు, మిశ్రీ అంటారు, డైమండ్ ఆకారంగా ఉంటాయి, చక్కెర బిళ్ళలు మిశ్రీ, అవి ఒక 11 లేదా 21, పచ్చకర్పూరము అంటే లవంగాలు, ఇలాచీలు, మిశ్రీ, అదేవిధంగా పచ్చకర్పూరం, ఈ 4 మిశ్రమాన్ని చక్కగా కూడా మీరు గ్రైండర్ పట్టండి. మెత్తగా పొడి అయ్యేటువంటి విధంగా గ్రైండ్ చేయండి. ఆ గ్రైండ్ చేసినటువంటి పొడిని ఒక డబ్బాలోకి తీసుకోండి. చక్కగా కూడా ఇది ఏ రోజు నాడు చేయాలి, ఎప్పుడు చేయాలి అనేటువంటిది నేను చెప్తాను. ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లో తీసుకొని పూజా మందిరంలో పెట్టుకోండి. ఎంతో సుగంధం వచ్చేటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని అటు ఇటు తాకకుండా చక్కగా కూడా ఒక మడి రూపకంగా పూజా మందిరంలో పెట్టుకోండి. ఒక చక్కటి ప్లేటు, ఆ యొక్క ప్లేటుకు 5 దిక్కులా కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరణ, దాని మీద వెండి దీప ప్రమిద లేదా మామూలు మట్టి ప్రమిద అయినా కూడా మన శక్తి కొలది మట్టి ప్రమిద, అందులో చక్కగా కూడా ఆవు నెయ్యి లేదా మనకు నువ్వుల నూనె పోసుకొని ఒక 3 వత్తులను చక్కగా కూడా అందులో నానబెట్టుకొని 3 వత్తులను చక్కగా తూర్పు ముఖంగా వాటిని 3 వత్తులను వేసుకొని అందులో మనము ఇందాక గ్రైండ్ చేసినటువంటి ఆ యొక్క మిశ్రమం ఏదైతే ఉందో ఒక స్పూన్ తీసి ఆ యొక్క నూనె మీద వేయండి. నెయ్యి మీద అయినా నూనె మీద అయినా కూడా ఆ యొక్క దీపం ప్రమిదలు వేసేసి దీపారాధన చేయండి. 3 వత్తులు మాత్రం వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసి చక్కగా కూడా దానికి ఒక 4 పుష్పాలతో అలంకరించుకొని చుట్టూ కూడా అలంకరింపజేసుకొని చక్కగా కూడా ఆ యొక్క దీపం ముందు కూర్చొని మీకున్నటువంటి కోరిక ఆర్థిక పరమైనది కావచ్చును, లేదా ఉద్యోగానికి సంబంధించింది కావచ్చును, లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చును, లేదా వివాహానికి సంబంధించింది కావచ్చును, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కూడా మీకు ఎలాంటి కోరిక అయితే ఉందో ఆ యొక్క కోరికను ఆ యొక్క దీపారాధన ముందు కూర్చొని చక్కగా కూడా ఆ దీపానికి చెప్పండి. అక్కడ అమ్మవారు సాక్షాత్తు కూర్చుంది అనేటువంటి భావన మనసులో చేసుకొని, ఏదో దీపారాధన చేసేసాము, గురువుగారు చెప్పారు వెళ్ళిపోయాము అనేటువంటిది కాకుండా ఆ దీపంతో మాట్లాడండి. విన్నరా? అంటే అక్కడ ఖచ్చితంగా కూడా అమ్మవారు ఉంది అనుకొని మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. చక్కగా కూడా అమ్మవారికి సంబంధించి విష్ణు సహస్రనామాలు కానీ లేదా లలిత సహస్రనామాలు కానీ చక్కగా కూడా కూర్చొని చదువుకోండి. ఆ యొక్క దీపారాధన ముందు ఒక 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడండి. ఏమని? అమ్మ, నాకు ఇంతటి జీవితాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం. నాకున్నటువంటి కోరిక నీకు తెలుసు కదా తల్లి, నా ఈ యొక్క కోరికను దయచేసి మీరు తీర్చగలరు అనేటువంటి విషయంగా చక్కగా మీ అమ్మగారితో మాట్లాడుతున్నటువంటి విధంగా, ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నటువంటి విధంగా, ఒక మన బాగు కోరేటువంటి వారు వెల్విషర్తో మాట్లాడేటువంటి విధంగా చక్కగా కూడా ఆ విధంగా మీరు మనసు పూర్తిగా ప్యూర్ హార్ట్గా మాట్లాడండి. ఖచ్చితంగా కూడా 11 రోజులలో అమ్మవారు మీ కోరిక తీర్చడానికి 100% తీరుస్తుంది. కనుక ఈ విధంగా దీపారాధన చేసుకున్నట్టయితే గొప్పటి ఫలితం ఉంటుంది. కనుక కామాక్షి దీపం అంటారు దీన్ని.
అంటే ఇంకా చాలా రకాలుగా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఉప్పు దీపం అని చెప్పి కానీ ఇంకా ఉన్నవి. కానీ ఈ రకమైనటువంటి దీపారాధన మీరు చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి దీనిని ఎప్పుడు చేయాలి అనుకుంటే, గురువారము ప్రదోషకాల సమయంలో కానీ, లేదా శుక్రవారము రాహుకాలం సమయంలో కానీ, లేదా శుక్రవారం సాయంకాలం సమయంలో అయినా కూడా మీరు ఈ యొక్క దీపారాధన చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మహాదేవ శ్రీమాత్రే నమః.